క్రిస్పీగా ఎంతో టేస్టీగా పెసరట్టు తయారు చేద్దాం. నేను చూపించిన విధంగా మీరు కూడా తయారు చేయండి. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుందండి ఈ పెసరట్టు. స్టార్ట్ చేద్దాం. ఒక గ్లాసు నిండా పెసర్లు, అదే గ్లాస్తో పావు గ్లాసు, హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ, పావు గ్లాస్ అంటే రైస్, మనం అన్నం వండుకుంటాం కదా అదే రైసు, శుభ్రంగా కడిగి గిన్నె నిండా నీళ్ళు పోసి నైట్ అంతా నాననివ్వాలి. తర్వాత రోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కోసం బాగా నానిపోయాయి కదా, ఇప్పుడు గ్రైండర్లో వేసి దోశల పిండిలాగా రుబ్బుకోవాలన్నమాట. వేసుకుందాం. తగినంత ఉప్పు, అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి నీళ్లు పోసుకుంటూ దోశల పిండిలాగా రుబ్బుకుందాం. మీ దగ్గర గ్రైండర్ లేకపోతే మిక్సీలో కూడా రుబ్బుకోండి. చాలా బాగుంటాయండి ఈ దోశలు. ఈ పెసరట్టు చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత తీసేద్దాం. ఒక గిన్నెలోకి తీసుకుందాం. నేను గ్రైండర్ తిరిగేటప్పుడే తీయడం నాకు ఈజీ అనిపిస్తుందండి. మీకు ఎలా ఈజీయో అలా తీసుకోండి. ఇప్పుడు జీలకర్ర కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకుందాం. దోశల పిండిలాగా కలుపుకుందాం. ఇప్పుడు దోశ పెనం పెట్టి ఫస్ట్ నూనెతో స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం నీళ్లు వేసి ఒక కాటన్ క్లాత్తో కానీ టిష్యూతో కానీ తుడిసేసి ఈ విధంగా పెసరట్టు పల్చగా వేసుకోవాలండి. ఎంత పల్చగా ఉంటే అంత క్రిస్పీగా ఉంటుంది. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసి 2-3 చుక్కలు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మరి ఒక దోశ వేసి చూపిస్తాను. పల్చగా ఉంటేనే పెసరట్టు బాగుంటుందండి. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. అంత ఎమ్మీగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత చట్నీ తయారు చేసుకుందాం. 4-5 ఎండుమిర్చి, తగినంత ఉప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 టమాటా కట్ చేసుకున్న టమాటా, 1 ఉల్లిపాయ కట్ చేసుకునింది, 5-6 వెల్లుల్లి, కొంచెం నీళ్ళు వేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు పోపు వేద్దాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 1 స్పూను అంటే 1 స్పూను ఆయిల్, ఆవాలు, కరివేపాకు వేసి చట్నీని ఇందులో వేసేద్దాం. 1 మినిట్ ఈ విధంగా ఉడకనివ్వాలి. 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ పెసరట్టు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మిల్కీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి.